హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో 732 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా నవంబర్ 30వ తేదీని నిర్వహించినటువంటి పరీక్ష యొక్క ప్రిలిమినరీ కీను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో 2 లింక్స్ యాక్టివేట్ అయ్యాయి. ఈ వీడియోలో మీరు రెస్పాన్స్ షీట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రిలిమినరీ కీపై అబ్జెక్షన్స్ ఉంటే ఎలా పెట్టుకోవాలి అనే డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని వివరాలు అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయొచ్చు. మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలన్నా, కీ అబ్జెక్షన్స్ పెట్టుకోవాలన్నా దానికోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకి రెస్పాన్స్ షీట్ మరియు ప్రిలిమినరీ కీ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఒక లింక్ కనిపిస్తుంది. అలాగే ప్రిలిమినరీ కీకి సంబంధించి ఒక వెబ్ నోటీస్ కూడా విడుదల చేశారు. ముందుగా వెబ్ నోటీస్ అనేది డౌన్లోడ్ చేసి అందులో ఉన్న వివరాలు ఏంటి అనేది అయితే మనం చూద్దాం. మీరు వెబ్ నోటీస్ డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల చేసినటువంటి ఈ ఒక్క ప్రిలిమినరీ కీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీ అందరికీ కూడా తెలిసిందే, నవంబర్ 30వ తేదీన ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. అదే సమాచారం అయితే ఇచ్చారు. అయితే దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్తో పాటుగా ప్రిలిమినరీ కీ అనేది మీరు డిసెంబర్ 3 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రిలిమినరీ కీపై మీకేమైనా సరే అబ్జెక్షన్స్ ఉంటే వాటిని మీరు ఫైల్ చేయొచ్చు అని కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు ఈ యొక్క అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అబ్జెక్షన్స్ హ్యావ్ టు బీ ఫైల్డ్ ఆన్లైన్ ఓన్లీ, అంటే ఆన్లైన్లో మాత్రమే పెట్టుకోగలుగుతారనమాట. సో అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవడానికి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కూడా టైం ఉన్నట్టుగా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ప్రిలిమినరీ కీతో పాటుగా అసలు ఈ కీ రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లింక్పై మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇందులో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనేది మనం సాయంత్రం 5 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఒక లింక్ అనేది స్క్రోల్ అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి, మరొకటి కీ అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవడానికి, మరొకటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ మరియు కీ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి. ఈ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలి అంటే దీనిపైన క్లిక్ చేయాలి. అబ్జెక్షన్స్ అనేవి ఫైల్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేయాలి. మాస్టర్ క్వశ్చన్స్ అండ్ కీస్ డౌన్లోడ్ చేయాలంటే దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. రెస్పాన్స్ షీట్కి సంబంధించి ఇక్కడ రెస్పాన్స్ షీట్పై క్లిక్ చేసినట్లయితే ఇలా కనిపిస్తుంది. అంటే మనకి ఈ రెస్పాన్స్ షీట్ అనేది ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓపెన్ అవుతుంది అని చూపిస్తారనమాట. అక్కడే మీకు చూసినట్లయితే 5 తర్వాత మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు అనేవి ఎంటర్ చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారో అన్ని క్వశ్చన్స్తో ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ ఏంటి అనేది చూపిస్తుంది. ఆ విధంగా మీరు చూస్ చేసుకున్న ఆన్సర్, వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే మీకు ఒక మార్క్ వచ్చినట్టుమాట. అలా 80 క్వశ్చన్స్కి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలుస్తుంది. ఎలాగో నెగిటివ్ మార్కులు అనేవి లేవు కనుక మీరు తప్పు చేసినా సరే, అంటే ఏదైనా ఆన్సర్ అనేది రాంగ్ అయినా సరే మీరు మైనస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది 2 షిఫ్టుల్లో కండక్ట్ చేశారు కాబట్టి తప్పనిసరిగా నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి మార్కుల్లో మీకు స్వల్పంగా మార్కులు పెరిగే అవకాశం ఉండొచ్చు, లేదా తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి ముందుగానే చెప్పారు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక షిఫ్ట్లో క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా వచ్చి ఉండొచ్చు,
మరొక షిఫ్ట్‌లో క్వెషన్ పేపర్ అనేది దానికంటే కష్టంగా వచ్చుండొచ్చు. కాబట్టి దానివలన ఒకరికి అడ్వాంటేజ్ అవ్వకూడదు. మరొకడికి డిసడ్వాంటేజ్ అవ్వకూడదు గనుక మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే చేస్తామని బోర్డు ముందుగానే చెప్పింది. ఒకవేళ మీరు కీలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే దానిపైన మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. దానికోసం మీరు కీ అబ్జెక్షన్స్ అనే దానిపై క్లిక్ చేసి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ సాయంత్రం 5 గంటల వరకు కూడా అబ్జెక్షన్‌ని పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అబ్జెక్షన్ పెట్టేటప్పుడు ముందుగా మీరు మాస్టర్ క్వెషన్ పేపర్ అండ్ కీ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి క్వెషన్ ఐడీస్‌ని బేస్ చేసుకునే పెట్టాలి. ఎందుకంటే అందరికీ కూడా క్వెషన్ పేపర్ అనేది ఒకటే అయినప్పటికీ కూడా వాళ్ళకి క్వెషన్ నెంబర్స్ అనేవి డిఫరెంట్ అయితే అవుతాయి. కాబట్టి మాస్టర్ క్వెషన్ పేపర్‌ని బేస్ చేసుకునే మీరు ఈ యొక్క అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయాలని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 5:00 నుంచి మీరు రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కీ అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. మాస్టర్ క్వెషన్స్ అండ్ కీస్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే ఛానల్‌లో చెప్తాను. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఉపయోగించి మీరు రెస్పాన్స్ షీట్ మరియు కీ అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మాస్టర్ క్వెషన్ పేపర్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్‌లోడ్ చేయాలంటే మీకు చెప్పినట్టుగా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు అనేవి నమోదు చేసి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.